ఎందుకు పెడతారు? విదేశాలకు వెళ్ళేటప్పుడు పర్మిషన్ అనేటటువంటిది భారతదేశ అన్ని రోజుల పాటు వాళ్ళు సెలవులో ఉంటారు అనడానికి, అంతే కదా. ఇప్పుడు విదేశాలకు పర్మిషన్, ఇప్పుడు లీవ్ లెటర్ అంటే ఏంటంటే ఆ రోజుల పాటు నువ్వు ఉండవు అని. ఏడకి పోతున్నావు అందుబాటులో ఉండాలి పోలీసు అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎందుకని? వాళ్ళ గబక్కన ఏదైనా ఫైల్ గురించి తెలియాలంటే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలిస్తే అవసరమైతే అక్కడికి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవడానికి, అంతే తప్పించి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకే ఉంది. నువ్వు బెంగళూరు వెళ్తానని తిరుపతి ఎందుకు వెళ్ళావు? లేకపోతే మధ్యలో అదేది సత్యనపల్లి నుంచి ఎందుకు పోయావు? ఇవన్నీ లెక్కలే ఉంది. దాంట్లో పనికి వస్తుంది ప్రాథమికంగా యాక్షన్ తీసుకోవడానికి, లేదా దాని మీద ఒక బుర్ర చల్లడానికి పనికి వస్తుంది. ఏమంటారు, అక్కడేదో నిధులు వసూలు చేసుకొచ్చుకోవడానికి పోయాడు, లేకపోతే వ్యాపారాలు చేయడానికి పోయాడు. రేపొద్దున ఈడీ విచారణ కూడా పంపిస్తూ ఉంటుంది. వెరీ గుడ్, తప్పేం లేదు. అది అతను ఎవరు వెనకేసి బేసిక్గా ఇవాళ రోజున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరండి మన దాన్ని ఏమంటారు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో అందరూ మాజీ అధికారులే కదా. వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తేనే కదా, వాళ్ళు సర్వీస్లో ఉండగానే వాళ్ళ సామాజిక వర్గానికి ఏదో సేవ చేస్తారు వాళ్ళు. అలా చెయ్యాలంటే డైరెక్ట్ కుదరదు కదా, ఇట్లాంటిది పెడతారు. ఇప్పుడు ఆయన పేరేంటి, మన ఏకంగా కాదు, మన దాని పేరు, మన తెలంగాణలో బీఆర్ఎస్ అప్పట్లో కేసీఆర్ మీద డైరెక్ట్గా గొడవకు దిగేవాడు ప్రవీణ్ కుమార్. ఆయన మొదట